ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి వ్యక్తి, తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికి ఇవాళ సిట్టి నోటీస్ వేయడం అంటే ఇది తెలంగాణ యావత్ సమాజానికి, తెలంగాణ అస్తిత్వానికే సిట్టి నోటీస్ ఇచ్చినట్టుగా భావిస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి కక్ష సాధింపుడు చేసుడు తప్పిస్తే పరిపాలన ఏం చేయట్లేదు, పాలన గాలికి వదిలేసినాడు. ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చినప్పుడు ప్రజల దృష్టిని మరచడానికి ఇట్లా కాళేశ్వరం కమిషన్లని, సిట్టులని, ఫోన్ టాపింగ్ అని రకరకాల పేర్లతో ఒకసారి కేటీఆర్ గారిని, ఒకసారి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, మొన్న సంతోష్ రావు గారిని అదే పనిగా వేధింపుడు పెట్టుకున్నాడు. ఆయన ఏదైతే మొత్తం ఆయన దండుపాలెం బ్యాచ్ ఏదైతే మంత్రివర్గం ఉన్నదో వారు రోజుకో కుంభకోణంలో కూరుకుపోతా ఉన్నారు. వారు దొరికినట్టు దోచుక తింటా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. వాళ్ళు చేస్తున్న కుంభకోణాలు బయటపడేసరికి మొన్ననే హరీష్ రావు గారు బొగ్గు స్కామ్ బయట పెట్టినాడు, అట్లనే సోలార్ పవర్ స్కామ్ బయట పెట్టినాడు, సింగరేణిలో డీజిల్ స్కామ్ బయట పెట్టినాడు. ఇట్లా నిన్నటికి నిన్న మళ్ళీ ఎక్సైజ్ లో మద్యంలో కూడా స్కామ్ ఒకటి బయట పెట్టినారు. ఇట్లా రోజొక స్కామ్, రోజొక కుంభకోణం బయటపడుతుంటే దీని నుంచి మరి ప్రజల దృష్టిని మరచడానికి ఇవాళ కేసీఆర్ గారికి నోటీసుల పేరు మీద డ్రామాలు వేస్తా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ అంతటి గొప్ప నాయకుడు, ఆయనకు మరకంటే విధంగా, ఆయనను అవమానించే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. డెఫినెట్ గా కేసీఆర్ గారిని మీరు వేధింపుడు ఏదైతే చేస్తున్నారో మరి ఆ ఉసురు తగలక మానదు ఈ రేవంత్ రెడ్డికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే ఎన్నో కోట్ల మందికి కంటికి రెప్పలా చూసుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అటు వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, మరి బీడీలు చేసే అక్కా చెల్లెలు కావచ్చు, 200 ఉన్న పెన్షన్ 2000 చేసాలని ఆదుకున్నాడు. అట్లే రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చినాడు, నీళ్లు తెచ్చినాడు, ఇవాళ పంట కొనుగోలు చేస్తా ఉన్నాడు, సకాలంలో ఎరువులు తెచ్చినాడు. ఇట్లా అన్ని రకాలుగా రైతు బంధు ఇచ్చినాడు. అన్ని రకాలుగా రైతులను ఆదుకున్న వ్యక్తి కేసీఆర్ గారి. బీదల్ని, ఇటు రైతుల్ని, అందరిని, మహిళల్ని, అందరిని కూడా కడుపులో పెట్టుకొని కాపాడుతున్న వ్యక్తి కేసీఆర్ గారిని ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని మరి నోటీసులు ఇచ్చి విచారణ పేరు మీద కేసీఆర్ గారిని అవమానం చేసే పని చేస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది. డెఫినెట్ గా ఇంతకింత మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని ఆ మున్సిపల్ ఎన్నికల్లో మేమందరం పని చేయకూడదు, ఈ కేసులో చుట్టూతే తిరగాలని చెప్పి ఒక కుట్ర బండి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. కానీ ఏనాటికైనా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. డెఫినెట్ గా కేసీఆర్ ఉసురు ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగలక మానదు అని చెప్పి ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఇవాళ కేసీఆర్ గారిని అవమానపరచడం, కేసీఆర్ గారికి పోలీసులను అడ్డం పెట్టుకుని నోటీసుల పేరుతో వేధించడం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. యావత్ తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వెంబట ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.